పేదవారికి ఇంటింటికి పోయి రేషన్ ఇస్తే వీళ్ళకి వచ్చిన నష్టమేంది? వీళ్ళకి వచ్చిన ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంది? ఆ బండి ఇంటింటికి పోయి బియ్యమో కందిబ్యాల్లో గోధుమలో నూనె ఇస్తే వచ్చిన నష్టమేంది? ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంది? రద్దు చేస్తే రద్దు చేయకపోతే వచ్చిన నష్టమేంది? ఒకే ఒక లాభం, ఒకే ఒక లాభం ప్రజలారా. ఆ లాభం ఏంటంటే ఆ బండి కనపస్తే జగన్ కనిపిస్తాడు వీధులలో. ఆ బండి కనపస్తే జగన్ కనిపిస్తాడు వీధులలో. ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఆ బండ్లు తిరుగుతూ ఉంటే జగన్ పాలన కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి జగన్ పాలన కనిపించకూడదు. ప్రజల హృదయాలలో జగన్ పాలనను పూర్తిగా చెరిపివేయాల. అందుకోసం ఆ బండ్లు తీసేసినాడు, రద్దు చేసినాడు. ఇంటింటికి కసువు సేకరణ, అదిగో ఆ బండి తడి చెత్త పొడి చెత్త, అది బండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి పరిశుభ్రమైన వాతావరణం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం తీసుకొచ్చిన పథకం. అదేం ప్రజల మీద పెద్ద భారం పడదు. రూపాయి చెత్తకు పన్ను తీసుకుంటావా? చెత్త ప్రభుత్వం అన్నాడు చంద్రబాబు నాయుడు. రూపాయి తీసుకుంటే నెలకు, మరి రూపాయి తీసుకుంటేనే చెత్త ప్రభుత్వము, చెత్తకు పన్ను తీసుకుంటావని మాట్లాడిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ బండిని తీసేసినాడు. ఎందుకు తీసేస్తావు ఆ బండిని? ఆ బండిని తీసేయకుండా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మంచి పాలనలో భాగంగా ఆ బండిని కొనసాగించు. రూపాయి తీసుకోవాకు. ప్రజల ద్వారా మున్సిపాలిటీకి రూపాయి తీసుకోకుండా నువ్వే కట్టు ఆ బండ్లకు లెక్క. బండ్లకు లెక్క కట్టవు, బండ్లను కొనసాగించవు, కానీ ఆ పథకాన్ని మాత్రం తీస్తావు. కారణం అది ప్రతిరోజు ఉదయం 6 గంటలకు 5 గంటలకు లేచి ప్రతి వీధిలోకి పోతుంది కదా. ప్రొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు ఆ బండి ప్రతిరోజు 6 గంటలకు పోతే సూర్యుడు ఉదయించక తలికే ఆ బండి పోతుంది. అంటే సూర్యుడి యొక్క ఉషోదయంతో పాటు జగన్ పాలన కనిపిస్తుంది. ఆ సూర్యుని యొక్క ఉషా కిరణాలు ఈ భూమిని తాకక తలికే జగన్ పరిపాలన కనిపిస్తుంది నీకు. అది నీకు కనిపించకూడదు. ప్రజలు సర్వనాశనం అయిపోయినా పర్వాలే, తడి చెత్త పొడి చెత్త ఇంట్లో తీసి బయటేసినా పర్వాలే, సమాజం గబ్బు పట్టిపోయినా పర్వాలే, రోగాలు వచ్చినా పర్వాలే, జగన్ పాలన కనిపించకూడదు. అది రద్దు చేసినావు. ఇది ప్రజలే ఆలోచిస్తున్నారు. ఏమి దుర్మార్గమైన పాలన. అసలు చంద్రబాబు నాయుడు మనం ఎందుకు ఓటేసినాము? ఆయన చేసేది ఏంది, చెప్పింది ఏంది, మనం అనుభవిస్తుంది ఏంది? చివరికి ప్రజలకు అభిప్రాయానికి వచ్చినారు. ఎన్ని పథకాలు చూసిన తర్వాత చేసుకునే వారికి చేసుకునేంత మనమే చేసుకున్నాం, మనమే అనుభవిస్తున్నాం అనే కాడికి వచ్చినారు ప్రజలు. ఈ పిల్లల విషయం, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారు, సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినారు, రద్దు చేసినాడు. గోరుముద్ద మంచి భోజనం పెట్టినాడు. ఈ పిల్లలను ప్రభుత్వ పాఠశాల చదువుతారు ఈ పిల్లలు. నేను అందరి పిల్లలతో మాట్లాడిన తర్వాతనే ఈ మాట మాట్లాడుతున్న ప్రజలారా, ప్రొద్దుటూరు ప్రజలను ఉద్దేశించి చెప్తాను. మీ పిల్లలు కాల్చి అడగండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీ పిల్లలు స్కూళ్ళల్లో భోంచేసే భోజనం ఎట్లుంది, ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన వచ్చిన తర్వాత గోరుముద్ద కింద వాళ్ళు తినే భోజనం ఎట్లుందో అడగండి పిల్లలను. పిల్లలే చెప్తారు. అన్నం చేసేవాళ్ళు బెదిరిస్తున్నారు. ఇట్టే చేసి పెడతాం, బుద్ధి తిను లేకుంటలే అంటున్నారు. మెనూలో మార్పు వచ్చింది, చేసే రుచిలో మార్పు వచ్చింది, అందుకు ఉపయోగించే వస్తువుల యొక్క డబ్బు విషయంలో మార్పు వచ్చింది. గోరుముద్దను భ్రష్టు పట్టించినారు, సెంట్రల్ సిలబస్ను తీసేసినారు, ఇంగ్లీష్ మీడియం వద్దు అంటున్నారు. నిన్న కూడా చెప్తున్నారు, పెద్ద పెద్ద జడ్జీలు మీటింగ్ జరిగితే ఆయన నారాయణమూర్తి గారు కమ్యూనిస్ట్ లీడరు, సినిమా యాక్టర్, ఆయన చెప్తున్నాడు మాతృభాష అమ్మలాంటిది, కమ్మగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియము నాన్న లాంటిది, నడిపించే భాష. నాన్న నడిపిస్తాడు, ఇంగ్లీష్ భాష నడిపిస్తుంది ప్రపంచం వైపు మనల్లో. అమ్మ భాష మాతృభాష తెలుగు, కమ్మగా ఉంటుంది. ప్రాథమిక విద్య నుంచి 2 భాషలు అమలులో పెట్టండి చెప్తున్నాం. ఇంగ్లీష్ రావాలా తెలుగు రావాలా అని. ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు. కారణం ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, పేదవారు, శ్రామికులు, వాళ్ళ బిడ్డలు, ఇలాంటి వాళ్ళు చక్కటి ఇంగ్లీష్ మాట్లాడితే, చక్కటి ఇంగ్లీష్తో వాళ్ళు ఇతర దేశాలు పోయి ఉద్యోగాలు చేస్తే చంద్రబాబు నాయుడుకు ఒప్పదు. ఎందుకు ఒప్పదు? వీళ్ళు అమెరికాకు పోతే, లేకుంటే లండన్కు పోతే మంచి ఇంగ్లీష్ మాట్లాడితే, మంచి ఉద్యోగాలు చేస్తే వీళ్ళ పిల్లలు, వీళ్ళ తల్లులు చెప్తారు, తండ్రులు చెప్తారు, వీళ్ళు చెప్తారు ఏమని,
జగనన్న ప్రభుత్వంలో మా పిల్లలు గొప్పగా చదువుకోగలిగినారు, ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు, నా పిల్లలు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినాడు, నా పిల్లలు డాక్టర్ అయినాడు, అమెరికాకు పోయినాడు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు. అంటే వాడల ఇచ్చాపురం వరకు ప్రొద్దుటూరు మొదలుకుంటే విద్యా విధానంలో గొప్ప పెను మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మా పిల్లలు బాగుపడినారు. నేను బోగుల్దో ఆమెను, కానీ నా కొడుకు ఈరోజు ఉద్యోగస్తుడైనాడు. నేను ఆటో డ్రైవర్ను, నా కొడుకు డాక్టర్ కాగలిగినాడు. ఇది జగనన్న యొక్క విద్యా విధానంలో మార్పులని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాలన మార్పు కనిపిస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం తీసేసినాడు, సెంట్రల్ సిలబస్ తీసేసినాడు, గోరుముద్ద నాశనం చేసినారు. ఇది కాదు అని ఎవరు చెప్తారో చెప్పమను. ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ మీడియం వద్దని. ఆయన కొడుకు ఇంగ్లీష్ మీడియం లండన్లో చదవాలా, ఆయన కొడుకు దేవాంశ్ ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, పవన్ కళ్యాణ్ పిల్లలు సింగపూర్లో చదవాలా, నా పిల్లలు ఆస్ట్రేలియాలో చదవాలా, ఎమ్మెల్యే పిల్లలు లండన్లో చదవాలా. కానీ ఆటోవాని పిల్లలు మాత్రం, రైతు పిల్లలు మాత్రం, గోకులు దొబ్బుకుండే అమ్మ పిల్లలు మాత్రం తెలుగు మీడియం ఈ స్కూళ్ళలో చదువుకోవాలి. కేవలం జగన్ పాలన కనిపించకూడదు, జగన్ మార్పు ఉండకూడదు. ఒకే ఒక కక్ష, మాపైన కక్ష పట్టినాడు చంద్రబాబు నాయుడు, ప్రజలపైన కక్ష పట్టినాడు. మమ్మల్ని జైలు, ప్రజలను ఇటు రాశి రంపాన పెట్టడం. మెడికల్ కాలేజీలు అన్ని సీట్లు ఇస్తే ఆ సీట్లు నాకు వద్దన్నాడు ఆయన. మెడికల్ కాలేజీలు జగన్ కడితే 600 సీట్లు నాకు వద్దంటాడు, 1000 సీట్లు వద్దంటాడు. ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అంతా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. చెప్పమను తెలుగుదేశం పార్టీ నాయకులు. సంవత్సరం అయింది, ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు చెల్లించాల్సింది. ఏం రాయపురెడ్డి కట్టినారా? కట్టలే సంవత్సరం అంతా. మా ఇంట్లో మాకు వంట చేసే ఆమె హేమలతమ్మ, వాళ్ళ కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఆ సర్టిఫికెట్లు ఇవ్వలే. 1,00,000 రూపాయలు నువ్వు కట్టి సర్టిఫికెట్ తీసుకోమ్మా, ప్రభుత్వం కట్టలే. 1,00,000 రూపాయలు ఆ అమ్మ కట్టి మాతో అప్పు తీసుకొని, మాకు వంట చేసే అమ్మ హేమలతమ్మ మాతో అప్పు తీసుకొని పోయి 1,00,000 రూపాయలు కట్టి పిల్లోని సర్టిఫికేట్ తెచ్చుకుంది. జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టింది. అత్యద్భుతంగా ఎక్కడ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా డబ్బు కట్టా వచ్చినాడు. మరి నువ్వెందుకు కట్టకుండా ఉండవు? కట్టవు. ఫీజు రీయింబర్స్మెంట్ అయినా నీది కాదు, ఆరోగ్యశ్రీ అయినా నీది కాదు, వాలంటరీ వ్యవస్థ అయినా నీది కాదు, సచివాలయం అయినా నీది కాదు, రైతు భరోసా కేంద్రాలైనా నీది కాదు, ఇంటింటికి కసువు సేకరణ నీది కాదు, ఇంటింటికి రేషన్ నీది కాదు. నీదేముంది? ఏ పథకం లేదు. మంది ఒక్కటే మార్క్, ఒక్కటే ఒక మార్క్ ఉంది మంది. ఆ మార్క్ ఏంటంటే కనుక మామను వెన్నుపోటు పడిసి అధికారంలోకి వచ్చిన మార్క్ మనది ఉంది. మనది ఏంది మార్క్ అంటే కనుక మనమే చంపుతాం రామారావును, మనమే దండ వేస్తాం, మనమే దండం పెడతాం. రామారావును చంపేది మనమే, ఎన్టీ రామారావును. ఎన్టీ రామారావుకు దండం పెట్టేది మనమే, దండ వేసేది మనమే, మహానాడు జరిపేది మనమే.